వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శివ అంటే పుంలింగం, శివ అంటే స్త్రీలింగం. పేరొక్కటే, పుంలింగ స్త్రీలింగ భేదములంతే. కనుక శివ అన్న శివ అన్న ఒక్కటే. స్పష్టమైపోయింది కదా. అందుకు ఆయనకి ఈవిడ భిన్నురాలు కారు. ఆయన ఈవిడ, ఈవిడే ఆయన. అందుకు సదాకారా సదానంద సంసార ఉచ్ఛేదకారిణి సా శివా పరమాదేవి శివాభిన్నా శివంకరి. ఈ పరమాదేవి శివ అభిన్న, శివునికి అభిన్నురాలు శివంకరి అని. అయితే ఇప్పుడు శివా శబ్దానికి అర్థం చెప్పుకోవాలి కదా. ఇందాక చెప్పాం త్రిగుణములకు అతీతమైనది శివం. ఇంకొక అర్థం శివం అంటే మంగళము శుభము, ఇది ఇంకొక అర్థం. అందుకే ఆయన శుభస్వరూపుడు, ఈవిడ శుభస్వరూపిణి. సర్వమంగళ మంగళ్యే శివే. అక్కడ సంబోధన చేశారంతే శివే అని. అక్కడ ఉందండి శివే అంటే సర్వమంగళ స్వరూపిణి. ఆవిడ ప్రపంచంలోకి శక్తిగా వచ్చినప్పుడు సర్వమంగళ స్వరూపిణి, ప్రపంచానికి అతీతంగా ఉన్నప్పుడు శుద్ధస్వరూపిణి. కనుక శుద్ధస్వరూపిణి అనే అర్థం శివకి సృష్టికి అతీతంలో చెప్పాలి. మంగళస్వరూపిణి అనేటువంటిది సృష్టి తర్వాత ప్రపంచానికి మంగళం కలిగిస్తున్నది. అయితే సృష్టికి పూర్వంలో ఉన్నప్పుడు కూడా మంగళమే. బ్రహ్మతన్ మంగళం పరం మన ఉపనిషత్తే చెప్తుంది మాట. ఇక్కడ పరబ్రహ్మమే మంగళము. పరబ్రహ్మ అనగా శివుడు, పరబ్రహ్మస్వరూపిణియే శివ అంతే. కానీ శివ అంటే పరబ్రహ్మస్వరూపిణి, మంగళస్వరూపిణి. అందుకే శివ అంటే చాలు మంగళం కలిగిస్తోంది తల్లి. అందుకే సర్వమంగళములు కావాలంటే సర్వమంగళ మంగళ్యే శివే అని పిలవాలి. ఉమాశంకరయోర్భేదో నాస్త్యేవ పరమార్థతః. అందుకు నిజానికి ఉమాశంకరుల మధ్య భేదం లేదు. ద్విధాసవు రూపమాస్థాయ స్థిత ఏకో నసంశయ. ఇది శాస్త్రం చెప్తున్నది. రెండు రూపములుగా ఉన్నది ఒక్కరే. ఉమా విజ్ఞానం చెప్తూ సూత సంహితలో గొప్ప మాట చెప్తాడు. ఏమనంటే ఉమాశంకరుల మధ్య భేదం చూపిస్తే వాడిని తలకిందులుగా పెట్టి నరకంలో పడేస్తాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఇసుమంతా కూడా భేదం లేదు. ఇది చెప్పడం కోసం వివరిస్తున్నారు. ఆ భేదం లేని స్థితిని చెప్పడం కోసమే శివ అనే పేరుని చూపించారు. అందుకే పరమాత్మ శివప్రోక్త శివ శైవ ప్రకీర్తిత. ఒక్క మాటలు అయిపోయింది. పరమాత్మని శివుడు అంటారు, శివ అన్న అదే అర్థము అన్నారు. ఇక్కడ డు అంటే పుంలింగం, వా అంటే స్త్రీలింగం, అంతే తప్ప భేదమేమీ లేదయ్యా అని చక్కటి అర్థం చూపించారు. అందుకే పరమాత్మ స్వరూపిణి, మంగళస్వరూపిణి. ఇప్పటి వరకు అమ్మవారికి పట్టాభిషేకం, కళ్యాణం, ఆవిడ పేరు జరిగిందండి. ఇప్పుడు స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ చాలా మంచి పేరండి. వల్లభుడు అంటే భర్త, ప్రియుడు అని అర్థం. భర్తని తన యొక్క అధీనంలో పెట్టుకున్నది స్వాధీన వల్లభ. ఎంత గొప్ప మాట ఇది. ఇది వల్లభుడు అంటే ప్రియమైన వాడు. ఈ మాటకు రెండు అర్థాలు ఉన్నాయండి. అది చమత్కారం. అలాంటి మాట పెట్టేశారు వశిన్యాది వాగ్దేవతలు. ఎటు నుంచి అయినా తీసుకోవచ్చు. వల్లభుడు ఆమెకు స్వాధీనం. ఇంకొక అర్థం ఏంటంటే వల్లభునకు స్వాధీనమై ఉండునది అని కూడా అర్థంట. లేదా వల్లభుడికి ఆయనకి స్వాధీనంగా ఉండే వల్లభ, స్త్రీలింగం తీస్తే ప్రియురాలు, ఆయనకి స్వాధీనమైన ప్రియురాలు. అందుకే శివస్వాధీన వల్లభ అని నారాయణ భట్టు చూపించారు. ఇక్కడ శివ స్వాధీన వల్లభ. అమ్మవారి యొక్క పాతివృత్యం కనబడాలి అంటే ఈ శివస్వాధీన వల్లభ చాలా బాగున్నదండి. శివస్వాధీన వల్లభ, శివునకు స్వాధీనమైన వల్లభురాలు. ఇదంతా బాగున్నది. అంటే ఎప్పుడు పరమాత్మని అనుసరించి ఉంటుంది, అనుకూలముగా ఉంటుంది. ఇది పతివ్రత లక్షణము. అమ్మవారు మహాపతివ్రత. అందుకే శివస్వాధీన వల్లభ కూడా నిజమే, శివుణ్ణి స్వాధీనం చేసుకుందన్నా నిజమే. రెండూ నిజమే. ఇది ఎలాగో చూద్దాం. ఇది చాలా గొప్ప వివేచనండి. అయితే సాధారణంగా సామాన్యులకి కథాపరంగా చెప్తే భలే సరదా. ఆయన్ని ఇవిడ కంట్రోల్లో పెట్టుకుందంటే అదొక సంతోషం, ఆవిడ ఆయన కంట్రోల్లో ఉంటుంది, అదొక సంతోషం. ఋషులకి తెలుసండి మనకి ఇలా చెప్తేనే అర్థమవుతుంది. ముందు ఇలా చెప్తారు, తర్వాత బయటికి లాగేస్తారు పైకి. అది గొప్ప విషయం. అలా చూపిస్తూ పైకి తీసుకెళ్ళడం, అది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనం దీనిలో అందమైన భావాన్ని చూద్దాం. స్వాధీన వల్లభలో చాలా విశేషం ఉన్నది. ఎందుకంటే అమ్మవారికి పెళ్లి జరిగినప్పుడు చూపించేట బ్రహ్మగారు, ఇదిగో చక్కగా తయారయ్యాడు, కామేశ్వరుడిని పేరు పెట్టాను, సరేనా ఇప్పుడు వివాహం చేసుకుంటావా అంటే చేసుకుంటాను కానీ ఒక షరతు అందిటండి ఆవిడ. ఏమిటంటే నేనేం చెప్తే అది ఆయన వినాలి, నేను చేస్తానన్న దానికి ఆయన విరుద్ధంగా చెప్పకూడదు, దీనికి ఒప్పుకుంటాడంటే నేను పెళ్లి చేసుకుంటాను అన్నదిటండి. ఇది లలితోపాఖ్యానంలో ఉంది. ఎందుకంటే నేను ఏకా, నా పేరు ఏక. ఏక అంటే నేను ఒక్కదాన్నే, నా కంట్రోల్లో నేనుంటా, నేను ఎవరి కంట్రోల్లో ఉండను.
మీరేదో సంప్రదాయం కోసం పెళ్లి చేసుకోమన్నారు కనుక చేసుకుంటాను, అంతేగాని నేనేది చేసినా ఆయన అడ్డు చెప్పకూడదు. పైగా నేను ఇది చెయ్యాలంటే ఆయన సరే అనాలి. ఇన్ని కండిషన్స్. దానికి ఒప్పుకుంటారా అంటే ఎన్నైనా ఒప్పుకుంటావా అని అడిగట. ఒప్పుకుంటానన్నాడు ఆయన. అప్పుడు పెళ్ళికి ఒప్పుకుంది ఆవిడ, పెళ్లి జరిగిందిట. అందుకే స్వాధీన వల్లభ అంటే లలితోపాఖ్యానంలో ఉన్న అంశం గుర్తు తెచ్చుకోవాలండి. ఎంత అందమైన అంశం. చిత్రం ఏంటంటే ఈవిడేం చెప్పినా ఆయన కాదనడు, కానీ ఆయన కాదన్నదేది ఈవిడ చెప్పదు. అది కూడా గొప్ప విషయం ఉన్నది. ఆయన మనస్సుకు విరుద్ధంగా ఏమి చేయదు. అది ఇంకా బాగుంది కదండి, ఆయనకి అసలు బాధే లేదు. అందుకే శివస్వాధీన వల్లభ అండంలో కానీ స్వాధీన వల్లభ అన్న కానీ అంత అందమైన భావం ఉన్నది. మొదటి నుంచి ఒక దీపం వెలిగించేశా, జ్యోతి ప్రజ్వలన. ఆ ఉదాహరణ మాత్రం వదిలిపెట్టద్దండి. జ్యోతి కాంతి, జ్యోతి కాంతి. ఎప్పుడు శివశక్తులు చెప్పేటప్పుడు ఇదే ఉదాహరణ, ఇది గుర్తుపెట్టుకుంటూ వెళుతూ ఉండాలి. అందుకే జ్యోతి ప్రకాశము, కాంతి విమర్శము, జ్యోతి శివుడు, కాంతి శక్తి. ఇలా చూస్తూ ఉంటే మీరు చూడండి, కాంతికి లోక వ్యవహారం ఎక్కువ. ఈ కాంతే గోడల మీద, కిటికీల మీద, అన్నిటి మీద వీళ్ళు పడుతూ ఉంటుంది. అన్నిటి పట్టించుకునేది ఎవరు? కాంతే. జ్యోతో ఎక్కడ పెట్టారు అక్కడ అలా చూస్తూ ఉంటుంది అది అలాగా. కనుక ఆ శివుడు సాక్షిగా, సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ, ఆ సాక్షిగా స్థిరంగా అలా ఉంటాడు ఆయన. ఈవిడ లోక వ్యవహారాన్ని పెట్టుకుంటుంది కనుక ఆయన చూస్తూ ఉంటాడు, ఏమి అనడు. ఆ కాంతి ఎక్కడికి వెళ్ళినా చూస్తూ ఉంటాడట. అందుకని శివ అయితే వీడి స్వాధీన వల్లభ అలా వ్యాపించి ఊరంతా పనిచేస్తుందండి. ఇంత గొప్పగా చెప్పాడు. లోక వ్యవహారం అంతా పట్టించుకుంటుంది. ఇంత దీంట్లో ఒక చమత్కారం ఉంది. ఇంత కాంతి మళ్ళీ ఆయన అధీనంలో ఉంది. ఆయన లోకాల మీద పడలేదు, కానీ ఆవిడ లోకం పని అంతా ఆవిడ పెట్టుకుంది, లేకపోతే లోకం బతకదు. ఆ అరుణ కాంతి పడుతూ ఉంటేనే ప్రపంచం పనిచేస్తుందండి. సర్వారుణ ఇంత పనిచేసిన శక్తి ఆయన దగ్గర ఉంది. ఆయన నిర్వికారుడే కావచ్చు, ఆయన శక్తితో ప్రపంచం అంతా చేస్తున్నాడు. చేస్తూ సాక్షిగా ఉన్నాడు కనుక మీరేమనకుండా అలా కూర్చోండి, అంతా నేనే చేస్తానంది. అది అర్థం ఇక్కడ తెలుసుకోవాల్సింది. శివస్వాధీన వల్ల అంటే ఇంత అందమైన భావం ఉన్నదండి. ఈ భావంలోకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళిద్దరూ కూర్చున్నటువంటి చోటుకి వెళదాం. అది ఎక్కడుంది? సుమేరు మధ్య శృంగస్థ. కొంతమంది సుమేరు శృంగ మధ్యస్థ అంటారు. ఏదైనా పర్వాలేదండి, అటు ఇటున్న భావం ఒక్కటే. సుమేరువు యొక్క మధ్య శృంగములో ఉన్నది. శృంగం అంటే శిఖరం, అక్కడ ఉందిట. సుమేరువు యొక్క మధ్య శృంగములో ఉన్నది, ఇదొక అర్థం. సుమేరు శృంగముల మధ్యములో ఉన్నది. శృంగములు అంటే సుమేరులో అనేక శృంగాలు ఉన్నాయి, ఆ మధ్యలో ఒక శృంగం ఉంది, దాంట్లో ఆవిడ ఉన్నది. అంటే ఆవిడ నగరం ఎక్కడ కట్టాడో తెలుసా? సుమేరు పర్వతము యొక్క మధ్య శృంగంలో కట్టాట. సుమేరు పర్వతం ఇది ఎక్కడుంటుంది చెప్పాలంటే అంత తేలిక కాదండి. సుమేరు శృంగము అంటే మన ఊహతో తెలుసుకోవాల్సిందే తప్ప ఇంకోటి కాదు. సమస్త జ్యోతిర్గణములు దేనిని పాయింట్ని ఆధారం చేసుకుని తిరుగుతున్నాయో ఆ పాయింట్కి సుమేరు అని పేరండి. అంతేగాని బంగారు కొండ అని మన పర్వతంలో ఊహించడానికి లేదు. ఈ సమస్త జ్యోతిర్గణములు తిరుగుతున్నాయి అంటే దేన్నో కేంద్రం చేసుకుని తిరుగుతున్నాయో లేదు కదా. ఆ కేంద్రం మన మామూలు కంటికి కనబడదు. ఆ మాటకు వస్తే జ్యోతిర్గణాలన్నీ మనకు కనబడవు. కానీ వీటి యొక్క మూమెంట్లో ఒక ఆర్డర్ ఉంది, ఒక పద్ధతి ఉన్నది. ఒక చక్రంలా చక్కగా తిరుగుతున్నాయంటే దానికి ఒక కేంద్రం ఉండాలి. అందుకు మేరు అంటే మినోతి జ్యోతింషీతి మేరుహు అన్నారు. అనేక రకములైన జ్యోతిష్యులకి ఆధారమై ఉన్నటువంటిది మేరువు. ఇప్పుడు మనం చూస్తే సమస్త భువనాల్లో ఉన్న జ్యోతిర్మండలాలకు ఆధారంగా ఎక్కడో పైన కొన ఉంది. ఆ కొన విశ్వానికి కొనట, దాన్ని ఆధారం చేసుకుని నీ తిరుగుతున్న అది సుమేరువు. దాని యొక్క కొనయందు ఆ మధ్య పాయింట్లో ఆవిడ ఉందండి అక్కడ. అంటే విశ్వానికి అంతటికి ఆధార స్థానానికి కేంద్రముగా ఉంది. ఇంత చక్రం తిరగడానికి కేంద్రం ఎలాగో ఈ సమస్త జ్యోతిష్ చక్రం ప్రపంచ చక్రం తిరగడానికి కేంద్ర బిందువునందు ఆవిడున్నది. అది సుమేరు మధ్య శృంగం అంటే. ఇది తెలుసుకోవాల్సింది. ఈ కథాపరంగా చూస్తే శ్రీవన్నగరం ఎక్కడ నిర్మాణం చేశారంటే సుమేరు శృంగం మీద నిర్మాణం చేశారట. ఆ పర్వతం ఒకటి ఉన్నది. అయితే లోకంలో సుమేరు అంటే ఏంటో తెలుసా? మనకి సుమేరు వెళ్ళొచ్చు, చూడొచ్చు. లోకంలో సుమేరు పర్వతము అంటే ఈ చెప్పిన సుమేరు యొక్క శక్తి ఒక చోట మనం పట్టుకోవచ్చుట. అది ఏమిటి అంటే మానస్ సరోవరం దగ్గరున్న కైలాసం. దీనికి సుమేరు అని పేరు. ఇది శాస్త్రం చెప్తున్నది, ఒప్పుకోవాలి. ఇదే మహాకైలాస నిలయ. ఆలోచించవచ్చు, తప్పేం లేదు దీంట్లో భావిస్తే. ఎందుకంటే మనకు భూమి యందు దాని విభూతి ఉంది అంతే. కానీ ఇదే నిజమైన సుమేరుని కాదు, కానీ ఇక్కడికి వెళితే ఆ శక్తిని మనం పొందవచ్చు. ఇదొక రహస్యం. అదే శ్రీచక్ర రూపం అని పెద్ద వర్ణన. ఆ శ్రీచక్రము యొక్క కొన అంటే ఏమిటి? బిందువు. అదే సుమేరు మధ్య శృంగము. సుమేరు అనగా శ్రీచక్రము. అందుకే శ్రీచక్రానికి మేరు ప్రస్తారం అని పేరు. ఎప్పుడైనా విన్నారా? మేరు ప్రస్తారం అంటే క్రిందికొస్తున్న కొద్దీ స్థూలమైపోతుంటుంది, పైకెళుతున్న కొద్దీ సూక్ష్మమైపోతుంటుంది. మీరు ఆలోచించండి, ఇందులోనే గొప్ప భావం ఉన్నది. క్రిందికి రావడం అంటే లోకం వైపు పడ్డం, లోకం వైపు వస్తున్న కొద్దీ స్థూలం, పైకి వెళ్ళడం అంటే పరమాత్మ వెళ్ళడం, వెళుతున్న కొద్దీ సూక్ష్మం. అది
ఆ పరమాత్మ నుంచే ప్రపంచమంతా విస్తరించింది, బిందువు నుంచే అంతా విస్తరించినట్టు. ఆ సుమేరువుని అర్థం చేసుకుంటే ఇంత ఉన్నదండి. ఆ సుమేరువు యొక్క కొన యందు ఉంది ఆవిడ. అంటే బిందు స్థానమే సుమేరు శృంగము. ఆ సుమేరు శృంగంలో ఉంది. అది ఎక్కడుంది? త్రికోణం మధ్యంలో ఉంటుంది. అది మనం లేదా? శ్రీచక్రంలో బిందువు ఎక్కడుంటుంది? త్రికోణ మధ్యంలో ఉంటుంది. అది సుమేరు మధ్య అంటే శ్రీచక్రము యొక్క త్రికోణమునందు శృంగ కొన. అందుకు మధ్య అంటే ఇది. ఈ మధ్యలో 3 శృంగములు ఉంటాయట. ఈ 3 శృంగాలకి మధ్యలో ఉంటుంది. ఈ 3 శృంగములు ఏమిటో ముందు శ్రీచక్రపరంగా చూద్దాం. ఇందులో తూర్పు కోణంలో, త్రికోణంలో తూర్పు కోణంలో ఇచ్ఛాశక్తి ఉంటుంది, నిరుతి కోణంలో క్రియాశక్తి ఉంటుంది, వాయవ్య కోణంలో జ్ఞానశక్తి ఉంటుంది. ఈ మూడింటికి మధ్యలో ఆవిడ ఉంటుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు అనేవి త్రికోణంలో 3 కోణాల్లో ఉంటాయండి. ఆ మధ్యలో ఆవిడ ఉంటుంది ఇక్కడ బిందువునందు. ఇప్పుడు సుమేరు మధ్య శృంగస్థ అంటే తెలిసింది కదా, అక్కడ ఉంటుంది. అలాగే అక్కడ శ్రీమన్నగరం విశ్వకర్మ నిర్మాణం చేశాడే, అది సుమేరు పర్వతం యొక్క మధ్య కొనలో పెట్టేట. మిగిలిన చుట్టూ కొనంలో ఏమున్నాయో చూడండి. దానికి తూర్పు వైపు బ్రహ్మశిఖరం ఉంది, నిరుతి వైపు విష్ణు శిఖరం ఉంది, వాయవ్యంలో రుద్రశిఖరం ఉన్నది. ఆ 3 శిఖరాల మధ్యలో శ్రీమన్నగరం ఉంది, అక్కడుంది. అందుకే సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే సుమేరు శృంగములు ఎన్ని చెప్పుకోవడం జరిగింది ఇక్కడ? సుమేరు శృంగములు ఎన్ని చెప్పుకోవడం జరిగింది ఇక్కడ? ఒకటి ఎక్కడో ఉన్న సుమేరు, అది ప్రధానమే. అదేవిధంగా శ్రీచక్రంలో ఇంకొకటి శ్రీమన్నగరం నిర్మాణం చేయడానికి పనికొచ్చింది. ఇంకొకటి చూపిస్తా చూడండి, 4వది. ఇది ఎక్కడుందో చూద్దాం. సో మేరు, మేరు అంటే మన శరీరంలో వెన్నుదండము. వెన్నుదండానికి మేరు. ఎందుకంటే ఈ సమస్త జ్యోతిష్ చక్రము మేరువును ఆధారం చేసుకు తిరిగితే సమస్త శరీర చక్రము వెన్నుదండాన్ని ఆధారం చేసుకు వెళుతుంది. అందుకే ఇదే మేరు. దీని పర్వతం అని ఎందుకన్నారో తెలుసా? ఇది హైట్, కింద నుంచి పైకి వెళ్ళేది పర్వతం కదా, అందుకే ఇక్కడికి వెళుతుంది శుభ్రంగా. ఆ వెళ్ళేటప్పుడు దాని కొనకు వెళ్ళండి. దాని కొనేది సహస్రార స్థానం. దాని మధ్యలో అది సుమేరు మధ్య శృంగస్థ, దాని మధ్యలో ఆవిడ ప్రకాశిస్తున్నది. సహస్రార స్థానంలో బిందు రూపముగా శివశక్తి రూపముగా ఉన్నది. ఇది మన శరీరంలో సుమేరు శృంగంలో పైన బిందు సహస్రార స్థానంలో ఉన్నటువంటి తల్లి. ఇది చిట్ట చివరికి ఇక్కడ తెచ్చుకోవాలి. ఇన్ని సరే అండి. ఇక్కడుంది శ్రీమన్నగరం నిజానికి. అందుకు అమ్మవారి యొక్క నగరం శ్రీమన్నగరం, సుమేరు శృంగ మధ్యస్థ. శ్రీమన్నగరం దాని పేరు. ఆ నగరానికి నాయకురాలు ముఖ్యం. ఎంత నగరం ఉన్నా రాణిగారు ఎవరు? అందుకే శ్రీమన్నగర నాయిక. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక. శ్రీమన్నగరానికి నాయకురాలు అని వివరిస్తున్నారు ఇక్కడ. మొత్తానికి ఆవిడండి నాయకురాలు. శ్రీమన్నగరం, ఇది గొప్ప మాట. అమ్మవారి పేరు శ్రీమాత, ఆవిడ యంత్రం పేరు శ్రీయంత్రం, ఆవిడ విద్య పేరు శ్రీ విద్య, ఆవిడ నగరం పేరు శ్రీమన్నగరం. మొట్టమొదటి శ్రీకి ఎన్ని చెప్పుకున్నాం అన్న అర్థాలు ఇక్కడ తెచ్చుకోండి, మరి నేను చెప్పక్కర్లే. శ్రీ అనగా చైతన్యమే. చైతన్యము ఉన్న నగరము శ్రీమన్నగరము. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, దీనికి ఏ నగరంలో చైతన్యం ఉంది? ఎప్పుడు ఈ శరీరం అంతా శ్రీమన్నగరం, మరి చైతన్యం అంతా ఆవిడదేగా. ఇప్పుడు ఈ చైతన్యం అంతా ఎక్కడి నుంచి ఇచ్చింది? నాయకురాలు ఎక్కడుండి పాలిస్తోంది? వెళ్ళండి, అక్కడ నుంచి చైతన్యం శరీరం అంతా ప్రసరిస్తోంది. ఇలా చూస్తే శరీరం అనే శ్రీచక్రంలో ఎలా అమ్మవారిని చూడొచ్చో మనం గమనించుకోవచ్చు. అందుకే శ్రీమన్నగరము అనగా ఇంత భావన మనం తీసుకోవాల్సినది. అలా శ్రీమన్నగర నాయకురాలుగా ఉన్నటువంటిది. ఈ రహస్యమంతా వేదంలోనే మనకి దేవానాం పూరయోధ్య అమృతేనావృతాం పురీం అనే మంత్రంలో మనకు కనబడుతుంటుంది. ఇంకా అందం మరొక చోట చూడొచ్చు. ఇప్పుడు శ్రీమన్నగరంకి వచ్చాం. దాని అడ్రస్ ఎక్కడ? సుమేరు మధ్య పర్వతము పై కొనయందు శ్రీమన్నగరం అద్భుతంగా ఉంది. అందులో మధ్యలో అమ్మవారి యొక్క గృహం. ఈ లోపల అనేక ఆవరణలు కల్పించేయండి మనం అనుకోవాలి. ఈ ఆవరణలన్నీ దాటాక చింతామణి గృహం ఉన్నదండి. అందులో గోడలన్నీ చింతామణులు. మన గోడలంటే ఇటుకలు, రాళ్ళు, సిమెంట్ ఇవేగా. అమ్మవారి యొక్క గృహంలో గోడలన్నీ చింతామణులుట. ఇందులో భావించండి ఎంత అందమైన భావన. చింతామణులు అంటే ఏది చింతన చేస్తే దాన్ని తీర్చే మణులు చింతామణులు. అమ్మవారి గోడల్లో ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క చింతామణి. ఒక్క చింతామణి వస్తే చాలు బతుకంతా హాయిగా ఉండిపోతుంది మనకి. దేవతల దగ్గర ఒక చింతామణి ఉందండి, ఒక్క చింతామణి. ఎంత మథనం చేస్తే ఒకటి దొరికింది వాళ్ళకి క్షీరసాగరంలో. అలాంటి చింతామణులు అమ్మ ఇంటి గోడలు. ఇంకా ఆలోచించుకోండి ఇక్కడ. అంటే అమ్మ దాకా వెళ్ళక్కర్లే, అమ్మ ఇంటి గోడలను తలంచుకుంటేనే కదా. ఆహా, అవన్నీ చింతామణులే. చింతామణులు అంటే మరొకటి ఏంటో కదా, మంత్రములు. ఇది తెలియాలంటే అమ్మవారి యొక్క చింతామణి గృహానికి 4 ద్వారాలు ఉంటాయి తెలుసా? ఎప్పుడైనా శ్రీ విద్య చేసేవారు 4 ద్వారాలు చెప్తారు. పూర్వామ్నాయ, పశ్చిమామ్నాయ, దక్షిణామ్నాయ, ఉత్తరామ్నాయ, ఊర్ధ్వామ్నాయ అని చెప్తూ ఉంటారు. పైన ఉన్నది ఊర్ధ్వామ్నాయం, చుట్టూ 4 వైపుల ద్వారములు. 4 ద్వారాలంటే
ఆమ్నాయ మంత్రములను ఒక్కొక్క ఆమ్నాయంలో బోలుడు మంత్రాలు ఉంటాయి. ఇన్ని మంత్రాలు అమ్మవారికి ద్వారములు అంటే అర్థం ఏంటి అంటే ఆ మంత్రములన్నీ చింతామణులే. ఈ చింతామణులన్నీ ఏమిటంటే అన్ని మంత్రములు కలిసిపోయి చింతామణుల మందిరం అయిపోయింది. ఆ మందిరం లోపల ఆవిడ కూర్చున్నట్ట. అంటే ఇన్ని మంత్రములకు మూలమైన మహామంత్ర స్వరూపుణ లోపల కూర్చుంది. ఇది భావన చేయవలసిన చింతామణి గృహాంతస్థ. ఆ చింతామణి గృహంలో ఆవిడ కూర్చున్న ఆసనం చూడండి ఎలా ఉన్నదో. పంచబ్రహ్మాసన స్థిత. పంచబ్రహ్మాసనంపై కూర్చుంది ఆవిడ. పంచబ్రహ్మాసనం అంటే దానికి మనం శ్రీమత్ సింహాసనేశ్వరి దగ్గర చాలా వివరంగా చెప్పుకున్నాం. పంచబ్రహ్మల ఆసనం అది బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ. ఆ నలుగురు కోళ్ళుగా ఉన్నారు, సదాశివుడు బల్లగా ఉన్నాడు. అంతా కలిపి ఒకటే అది. కానీ పనులు బట్టి పేర్లు వచ్చాయి. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ 5 కృత్యములు. ఈ 5 కృత్యములకి బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. ఈ పంచకృత్యాల్లోంచే పంచభూతాలు ఎలాగొచ్చాయో చూడండి, ఎంత ఆశ్చర్యం వేస్తుందో మనకి. అది సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహలో అనుగ్రహ కృత్యం నుంచి ఆకాశం వచ్చిందిట. తిరోధాన కృత్యం నుంచి వాయువు వచ్చింది. సంహార కృత్యం నుంచి అగ్ని వచ్చింది. స్థితి కృత్యం నుంచి జలం వచ్చింది. మీరు ఆలోచించడం మీకు కనిపిస్తుంటుంది. సృష్టి కృత్యం భూమి, పంచకృత్యములు, పంచబ్రహ్మలు, దాని నుంచి వచ్చినటువంటివి పంచభూతములు. ఈ పంచభూతముల నుంచి వాటి యొక్క గుణకముల్లోకి వెళ్ళిపోవాలి మనం. శబ్దస్పర్శ రూపరసగంధాలు అవి పొందడానికి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవన్నీ పనిచేయడానికి పంచప్రాణాలు. అంటే ప్రపంచమంతా కలిపితే పంచబ్రహ్మాసనం. ఇదంతా ఎవరి వల్ల పనిచేస్తుందో ఆవిడ దాని మీద కూర్చుంది. అది పంచబ్రహ్మాసన స్థిత. ఇది తెలుసుకోవాల్సింది. ఆ పంచబ్రహ్మాసనంపై కూర్చొని భాసిస్తున్న తల్లి. ఈ స్థితిలో ఆ చింతామణి గృహం శ్రీమన్నగరంలో ఉన్నది. దాని యందు పంచబ్రహ్మాసనం, దానిలో కూర్చున్న తల్లి. ఈ పంచబ్రహ్మాసనంలో కూర్చున్న చింతామణి గృహం చుట్టూ ఒక వనం ఉంటుందండి అమ్మవారిది. ఈ వనం చాలా ప్రధానమైనటువంటిది. ఈ వనం పేరు మహాపద్మాటవీ సంస్థ. దాని పేరు మహాపద్మాటవీ అని పేరుట. దీని గురించి వర్ణిస్తూ చాలా అందమైన విషయములు మనకి లలితోపాఖ్యానము చెప్తున్నది. మహానుభావుడు దూర్వాసుడు చెప్తాడు. తత్ర చతుశ్శతయోజన పరిణాహం దేవశిల్పినా రచితం నానాసాలా మనోజ్ఞం నమామ్యహం నగరమాది విద్యాయా అంటాడు. ఇక్కడ అమ్మవారి యొక్క మహానగరానికి, శ్రీమన్నగరానికి నమస్కారం అంటూ చింతామణి గృహంలో పంచబ్రహ్మాసనంలో మహాపద్మాటవి గురించి చెప్తూ అద్భుతమైన విషయం చెప్తాడు. మణిసదనసాలయోరధిమధ్యం దశతాల భూమిరుఘ సువర్ణ దీర్ఘై పర్ణైర్యుక్తాం కాండైశ్చ యోజనోత్తుంగై పద్మాటవీం భజామహ. ఇక్కడ చింతన చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి ధ్యానం చేస్తుంటే ఒక్కొక్క ప్రయోజనం అండి. శ్రీమన్నగరం, అందులో చింతామణి గృహం, అందులో పంచబ్రహ్మాసనం. చింతామణి గృహం చుట్టూ మహాపద్మాటవి, అక్కడ పద్మములు ఉంటాయి. ఒక్కొక్క పద్మాటవిలో అవి పెద్ద కాడలు ఉంటాయట. ఇవన్నీ స్థల పద్మములు, జలపద్మాలు కావు. మెట్ట తామర అంటాం, స్థల పద్మములు. అవి అతి విస్తారమైనటువంటి పొడవుతో ఉంటూ దానిపైన ఈ పద్మములు వికసిస్తాయట. 1000 రేకులుంటే ఒక్కొక్క దానికి. అందులో చక్కటి కేసరములు, వీటి నుంచి తుమ్మెదలు ఝంకారం చేస్తూ ఉంటాయి. అలాంటి అద్భుతమైనటువంటి పద్మాటవి, దాని మధ్యలో చింతామణి గృహం. ఇది ధ్యానం చేయాలట. ఇది నిజానికి మహాపద్మాటవి అంటే సహస్రార స్థానం. దానిలో ఉన్నటువంటి బిందు స్థానం అమ్మవారి చోటు. అది మహాపద్మాటవి సంస్థ. అది ఇక్కడ చెప్పుకున్నాం. మహాపద్మాటవ్యాం మృదితమల మాయేన మనసా అంటారు శంకర భగవత్పాలు వారు. ఆ మహాపద్మాటవి ఎవరు చూడగలరాయా అంటే మాయామాలిన్యం లేని మనస్సులే తెలుసుకుంటాయట. అని మాలిన్యం ఎంత ఎక్కువైతే వీళ్ళు అంత దూరం అవుతూ ఉంటారు అమ్మవారికి. అది మహాపద్మాటవి సంస్థ. ఇది అద్భుతమైన భావం. ఇక్కడ చెప్తున్న ప్రతిదానికి మనం ఉపాసనాపరంగా చూడవలసినటువంటి స్వరూపం చెప్తున్నాం. మనలో ఎక్కడున్నదో చెప్పుకుంటున్నాం. అలాగే వ్యాఖ్యాతలందరూ అందించారు మనకి. కదంబ వనవాసిని, ఇది వివరిస్తున్నారు ఇక్కడ. కదంబవనం, ఈ కదంబవనంలో అమ్మవారు ఉన్నారు. ఈ కదంబవనం ఎక్కడున్నది? సరిగ్గా అమ్మవారి యొక్క శ్రీమన్నగరం, మణిద్వీపం అన్నా శ్రీమన్నగరం అన్నా నిజానికి ఒకటే. ఈ శ్రీమన్నగరంలో ఒక్కొక్క ఆవరణ దాటుతూ ఉంటే మొట్టమొదటి నానావృక్ష మహోద్యానవనము అని ఒక ఆవరణ వస్తుంది. అది దాటిన తర్వాత 5 కల్పవృక్ష వనాల ఆవరణలు వస్తాయి. అవి సంతాన, హరిచందన, పారిజాత, కల్పక ఇలా పేర్లతో వస్తాయి. మందార 5. ఇది దాటిన తర్వాత ఆవరణ కదంబవనం. ఇది చాలా ముఖ్యం. ఇక్కడితో వృక్షావరణలు పూర్తయిపోతాయి.
అంటే 7వ ఆవరణ అనమాట. ఈ 7వ ఆవరణ నిండా కదంబ వృక్షాలు ఉంటాయి. ఈ కదంబ వనం నిండా ఉన్నటువంటిది ఎవరు అంటే శ్యామలాదేవి యొక్క రూపములన్నీ ఉంటాయట. ఆ రాజశ్యామల అనే ప్రధానమైన తల్లి ఇక్కడ ఉంటుందండి. అందుకే కదంబ వనవాసిని అంటే ఇక్కడ శ్యామలాదేవిని చెప్పినట్లుగా భావించవచ్చు. లేదా మొత్తం శ్రీమన్నగరంలో కదంబ వనం, ఆ లోపల చింతామణి పరిసరాలన్నీ వర్ణిస్తున్నారు కనుక కదంబ వనం వర్ణించారు. కానీ కదంబ వనంలో ఉన్న తల్లి అంటే లలితాదేవి అని కూడా భావించవచ్చు. ఎందుకంటే కదంబవనం లోపలేగా చింతామణి గృహం ఉన్నది. అందుకే కదంబ వనవాసిని అన్న ఇద్దరి వైపు అన్వయం. అయితే ఇక్కడ కదంబవనం అంటే మనకి సరిగ్గా శ్రీచక్రంలో బిందువు, త్రికోణము, అష్టత్రికోణం వస్తాయి. అందులో 5 త్రికోణాలు వస్తాయి కిందకి. ఈ 5 త్రికోణముల్ని కదంబవనం అంటారండి శ్రీచక్రంలో. అది గమనించుకోవాల్సింది. దాని మధ్యలో ఇవి ఉంది కనుక కదంబ వనవాసిని. ఇవన్నీ పరిశీలించుకోవాల్సింది. అలాగే మనకి ఆ సహస్రార స్థాన సమీపంలో ఉన్నటువంటి రకరకాల చక్రముల యొక్క సమూహములు కూడా, సూక్ష్మ యోగ భూమికలను కూడా కదంబవనం అంటాం. కదంబవనం యొక్క లక్షణం ఏమిటి అంటే కమ్ అంటే జలం, కం దమయతీతి కదంబహ అని అర్థం చెప్పారు ఇక్కడ. అది కదంబం. దీనికి నీప అని మరొక పేరు. నీరం పాతీతి నీప, రెండిటికి అర్థాలు ఒకటి చూడండి. కమ్ అంటే జలం అని చెప్పుకున్నాం, నీరం అన్న జలమే. ఆ నీటిని నియంత్రించినది అని అర్థం. కం దమయతి అని అర్థంట. అంటే కదంబ వృక్షముల యొక్క లక్షణం ఏంటంటే గగనమండలంలోని జలశక్తులను ఉత్పత్తి చేయగలదట అది. అంటే మంచి వర్షం కావాలంటే కదంబ వనాలు ఉండాలి. అలాగే వర్షాన్ని నియమించగలిగిన శక్తి కూడా ఉన్నది. అలాగే ఎక్కడో ఉన్నటువంటి జలశక్తుల్ని ఆకర్షించి క్రిందికి తిప్పగలిగే శక్తి కదంబవనకు ఉంది. అలాంటి కదంబవనాన్ని ధ్యానిస్తే మనకేం లభిస్తుంది? వర్షం పడుతుంది. అవునా? కాదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అందకుండా ఎక్కడో ఉన్న వాటిని లాగి మనకు అందిస్తున్నాయి కదంబములు. అలాగే మనకు అందనటువంటి ఏవైతే కావలసిన అభీష్టములు ఉన్నాయో వాటిని ఆకర్షించి ఇవ్వగలిగే శక్తులే కదంబవనములు. వీటిని తలంచుకుంటే అమ్మ కదంబవన ధ్యానంతోనే అభీష్ట సిద్ధులు ఇస్తున్నది. ఇది తెలుసుకోవాల్సింది. అలాంటి కదంబవనవాసిని అని ఇంతవరకు ఆర్డర్ ఎలా చెప్తున్నారు చూసారు కదా. శ్రీమన్నగరం, చింతామణి గృహం, మళ్ళీ చుట్టూ ఉన్న వనముల్లో ప్రధానమైనవి చెప్తున్నారు. మహాపద్మాటవి, కదంబవనం. ఇలాగా అన్నీ చెప్పకుండా కొన్ని ఎందుకు చెప్తున్నారు? అన్ని ఆవరణలు చెప్పచ్చు కదండి. అంటే దీన్ని శాస్త్రంలో ఉపలక్షక న్యాయము అంటారు. ఒక ప్రాంతంలో కొన్ని చెప్పారు అంటే అన్నీ చెప్పినట్టే లెక్క అని దీని యొక్క అర్థం. అలా ఇక్కడ అమ్మవారు అసలు చోటు చెప్పారు, చింతామణి గృహం. దాని చుట్టూ ఉన్న పద్మాటవి చెప్పారు. అలాగే వనముల్లో ప్రధానంగా ఉన్నటువంటి కదంబవనం చూపిస్తున్నారు. ఇప్పుడు మొత్తం మణిద్వీపం ఎందులో ఉందో అది చూపిస్తున్నారు. సుధాసాగర మధ్యస్థ, అమృతసాగర మధ్యంలో ఉందిట మణిద్వీపం. ఇప్పుడు ఆ మణిద్వీపాన్ని అలాగే దించాడు కనుక శ్రీమన్నగరం అలాంటి పద్ధతుల్లో ఉన్నది. కానీ అమ్మవారి అసలు నివాసమైన మణిద్వీపం ఎక్కడుంది? అమృతసాగర మధ్యంలో ఉంది. మనకి క్షీరసాగరం పేరు విన్నాం, మిగిలిన ఉప్పు సాగరం చూస్తూనే ఉన్నాం. అమృతసాగరం అన్ని బ్రహ్మాండాలకు ఆవలుందిట. ఇది పరిశీలించవలసింది. అమృతసాగరం అంటే మరేమిటో కాదండి. సాగరం అంటేనే అనంతం అని అర్థం. అపారమైనది, అనంతమైనది, లోతైనది అని అర్థం. పరమాత్మ ధ్యానం వల్ల మనకు కలిగే ఆనందం ఎంత? అది అనంతం, అపారం. పరమాత్మ అంటేనే ఆనంద స్వరూపుడు అని అమ్మ లోకమంతా అమ్మ లక్షణాన్ని చూపిస్తుందండి. అమృత సాగరము అనగానే శాశ్వతమైన ఆనంద స్వరూపము. అమ్మని ధ్యానం చేస్తూ ఆ తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోతే ఆ యోగి సిద్ధస్థితిలో పొందే ఆనందం ఎంత ఉంటుందో తెలుసా? అది అనంతం, అపారం. అదే సచ్చిదానందం. ఆ ఆనంద అనుభూతియే సుధాసముద్రము. ఆ ఆనంద అనుభూతి కేంద్రమై ఉంటున్నది అమ్మ. అది మణిద్వీపం అంటే.